వైసీపీ మాజీలు ఇప్పుడు తాజా చిక్కుల్లో పడ్డారు. వదల బొమ్మాడి వదల అంటూ వాళ్లను వరుసపెట్టి కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసులతో వైసీపీ నేతలు పరేషాన్ అయిపోతున్నారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డి ఇబ్బందులు పడుతూ ఉంటే వల్లభనేని వంశీ కనపడడం లేదు, వినపడడం లేదు. మిగిలిన నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. కేసుల డోస్తో నేతల్లో కలకలం రేగుతోంది. ఏపీలో అధికార పార్టీ దూకుడుతో వైసీపీ సీనియర్ నేతలకు చిక్కులొచ్చి పడ్డాయి. వదల బొమ్మాళి వదల అంటూ వరుసగా కేసులు వెంటాడుతుండటంతో నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్న బాధ నుంచి తేరుకోకముందే తాజా మాజీలపై కేసులు నమోదవడంతో పాటు వాళ్ల చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలతో పాటు కొత్తగా కూడా కొన్ని వివాదాలు వాళ్లను చుట్టుముడుతున్నాయి. దీంతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ వైసీపీ నేతలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 50 మంది కీలక నేతలపైన పోలీస్ కేసులు నమోదయ్యాయి. అలాగే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోన్న కొందరు నేతలు ఆచూకీ లేకుండా అదృశ్యమైపోయారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దూకుడుగా అడుగులు వేస్తోంది. అప్పట్లో విమర్శలు, వివాదాలు, ఆరోపణలకు కారణమైన వైసీపీ నేతలపై విచారణకు ఆదేశించింది. ఇక గత సర్కార్లో మంత్రిగా పనిచేసి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ మదనపల్లె ఫైల్స్ దహనం కేసు చుట్టుకుంది. నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన వ్యవహారంలో ఫైల్స్ దగ్ధమయ్యాయని, పెద్దిరెడ్డి తెర వెనుక ఉండి కథ నడిపించారంటూ ఆయన అనుచరులపైన ఇప్పటికే పోలీస్ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి పలువురు నేతలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. ఇక వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక మాజీ మంత్రి కొడాలి నానిపై కూడా కేసులు నమోదయ్యాయి. లిక్కర్ గోడౌన్ లీజ్ వ్యవహారంలో బెదిరించారంటూ మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. దీంతో నాని కోర్టును ఆశ్రయించారు. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని A71గా చేర్చారు. అయితే వంశీ ప్రస్తుతం కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణపై వచ్చిన కిడ్నాప్ వివాదం కథ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో ఎంవీవీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆరోపణలొచ్చాయి. అప్పటి హత్యాయత్నం, కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ను విచారించి ప్రస్తుతం కేసును రీఓపెన్ చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఎంవీవీ కేసును తిరగదోడేందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎంవీవీ స్పందించారు. రాజకీయ కక్షతోనే అధికార పార్టీ ఇలా చేస్తోందని ఆయన ఆరోపించారు. చేయని తప్పులు కూడా తమపై కక్ష కట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎంవీవీ ఆరోపించారు. వాళ్ళు ఏమి చెయ్యబోతా ఉన్నారు, ఏమి హామీలు ఇచ్చారు, ఏమి చేస్తారో వదిలేసి పక్కన పెట్టేసి చేసిన తప్పుల్ని ఎత్తి చూపించాలనే కార్యక్రమం నడుస్తాం. నన్ను లాగడమే కాకుండా నా కుటుంబాన్ని, నా భార్య 48 గంటల శిక్ష అనిపించింది అక్కడ. నా కొడుకు 48 గంటలు చేతులు మొహాలు కట్ అయిపోయినాయి. జీవి గారిని వీపు మీద కొట్టారు, బ్యాట్తో విపరీతంగా శిక్షించారు. హైగ్రవ వ్యక్తిని చూడలేదు, అతనితో నేను ఎక్కడే కూడా ఏం సంబంధాలు లేవు. కానీ అతను నా మీద కేసు పెడితే ఇక్కడ రిజిస్టర్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. అతను కేసు పెట్టడం, కేసు విచారణ చేయకుండా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. దాని మీద కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. దాని మీద హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. ఆల్రెడీ హైదరాబాద్లోనే వ్యాపారం చేయటానికి ఇంకా మరి ఇక్కడ ఎవరు చేయనిచ్చేలా లేరు. మమ్మల్ని ఇంకా దారుణంగా చేసిన తప్పుకి, చెయ్యని తప్పుకి, చెయ్యబోయే తప్పు కూడా మా మీద కారణాలు చెప్పేసి మా మీద ఆడుకుంటే ఇంకేం చేస్తాం? 60 రోజుల కూటమి పాలనలో వైసీపీ జెండా పట్టిన వారిపై అక్రమ కేసులే కనిపిస్తున్నాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అక్రమంగా 71 మందిపై కేసులు బనాయించారన్నారాయన. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు పేర్ని నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులతో జైల్లో మంకదీసే కార్యక్రమాలు జరిగితే ఈ 60 రోజుల్లో ఒక్క పని అంటే ఒక్క పని కూడా ప్రజలకు హితమైంది, ఈ రాష్ట్ర హితమైంది ఒక్క పని కూడా చేయకపోగా. థ్యాంక్స్ చెప్పండి జగన్ గారికి. మమ్మల్ని గుర్తుపెట్టుకుని, కార్యకర్తలను గుర్తుపెట్టుకుని మమ్మల్ని జైల్లో పలకరించేరమ్మని మాకు ధైర్యం చెప్పడానికి పంపించినందుకు ఆయనకి చెప్పండి. బెయిల్ ఇవ్వాలి కాబట్టి ఇంకో 2 నెలలు 3 నెలలు మమ్మల్ని నెలలు ఉంచుకుంటారు, ఉంచుకోమని చెప్పండి. బయటకు వచ్చాక జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాళ్ళని తప్పితే పొరపాటును కూడా దడిచింట్లో పడుకునే రకం కాదు మేమని చెప్పని లోపల ఉన్న ముద్దాయిలందరి మాటగా మమ్మల్ని కలిసిన వాళ్ళు చెప్పారు. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పిన నేతలందరిపై కేసులు నమోదవుతూ ఉండడంతో వాళ్లలో కలవరం మొదలైంది.